క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈనాటి పవిత్రమైన దివ్య బలి పూజను మా కొరకు సమర్పించమని కోరుతూ ఉన్నటువంటి కుటుంబాలు ఈరోజు శుభ్రపరిచినటువంటి ఆత్మనామమున ఆమేన్. మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసము మీ అందరితో ఉండును గాక. క్రీస్తునాథునియందు ప్రియ సహోదరి సహోదరులారా, ఈ రోజున మనందరం కూడా 33వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశించి ఉన్నాం. మరొక వారంతో దైవవచన కాలం ముగుస్తుంది. ఆగమన కాలపు మొదటి ఆదివారంతో నూతన దైవవచన సంవత్సరం ప్రారంభమవుతుంది. ఈ చివరి 2 ఆదివారాలు కూడా ప్రభు మనతో కడగతుల గురించి, అంత్యదినముల గురించి మాట్లాడుతున్నాడు. ఈ సంవత్సరం అంతా కూడా దేవుడు నీకు అనుగ్రహించి నీ జీవితంలో దేవునికి నీవు ఎంత సమయాన్ని ఇచ్చా, దేవుడితో నీవు ఎంత సమయాన్ని గడుపుతూ ఉన్నా, దేవుడు నీకు సంవత్సర కాలం ఇస్తే కృతజ్ఞతగా నీవేమి అర్పిస్తూ ఉన్నామని చెప్పి అడుగుతూ, ఈ చివరి క్షణాలలో ఉన్నటువంటి మనందరికీ కూడా దేవుని రాకడ తథ్యమని, దేవుని రాకడ సమయంలో మనలను మనం తయారు చేసుకుని సిద్ధపరిచేటువంటి వారమై ఉండాలని చెప్పి ప్రభు తెలియజేస్తున్నారు. ఒకవేళ దేవుని రాకడకు మనము మన సంసిద్ధతను తెలియపరచలేనట్లయితే ఈ దివ్య బలి పూజలో ప్రభుని వేడుకున్నాం. దేవునికి వ్యతిరేకంగా, తోటి నరునికి వ్యతిరేకంగా మనం చేసిన ప్రతి పాపాలను కూడా క్షమించమని, మన దోషములన్నీ కూడా క్షమించమని, మన పాపములను ఒప్పుకుంటూ పశ్చాత్తాప హృదయంతో ఆ ప్రభుని వేడుకుంటాం. క్షమించి ప్రేమ చూపుమా, నీ ప్రేమ చూపుమా, జాలి చూపుమా, మా పాటి దైవమా, నాదు పాపములు క్షమించి ప్రేమ చూపుమా, నీ ప్రేమ చూపుమా, జాలి చూపుమా. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మనలను నిత్య జీవమునకు చేర్చుదురు గాక. ప్రభువా దయచూపుము, క్రీస్తువా దయచూపుము, ప్రభువా దయచూపుము. మహోన్నతమున దేవునికి మహిమ కలుగునుగాక. మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక. మహిలోన మానవ జాతికి శాంతి కలుగునుగాక. Gloria, gloria in
ప్రార్థించుదము. ప్రభువైన ఓ మా సర్వేశ్వర, నిత్యము నిన్ను పూజించుటలోనే మాకు సంపూర్ణము శాశ్వతమునైన ఆనందము కలదు. కనుక ఈ దివ్య కార్యములో మేము భయభక్తులతో పాల్గొని సంతోషించినట్లు మాకు సహాయపడుము. నీతోనూ పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పరిపాలించు మా ప్రభువును నీ ప్రియ కుమారుడునైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ఆమేన్. చదువుగాక. పునీత మార్కు గారు రాసిన పవిత్ర సువిశేషములోని భాగము. శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 32వ వచనం వరకు. మార్కు శుభవార్త 13వ అధ్యాయము 24వ వచనము నుండి 32వ వచనం వరకు. ఆ దినములందు ఆ మహా విపత్తు గతించిన వెంటనే సూర్యుడు అంధకార బంధురుడగును, చంద్రుడు కాంతిహీనుడగును, అంతరిక్షము నుండి నక్షత్రములు రాలును, అంతరిక్ష శక్తులు కంపించును. అప్పుడు మనుష్య కుమారుడు మహాశక్తితో మహామహిమతో మేఘారూఢుడై వచ్చుటను జనులెల్లరూ కాంక్షింతురు. అప్పుడు ఆయన దూతలను పంపి భూలోకము మొదలుకొని ఆకాశము వరకు నలుదిశల నుండి తాను ఎన్నుకొనిన వారిని ప్రోగు చేయించును. అంజూరపు చెట్టు నుండి ఈ గుణపాఠము నేర్చుకొనుడు. దాని రెమ్మలు లేతవై చిగురించినప్పుడు వసంతకాలము వచ్చినదని గుర్తించుడు. అట్లే వీనిని అన్నింటినీ మీరు చూచినప్పుడు ఆయన సమీపమునని వాకిటనే ఉన్నాడని గ్రహింపుడు. ఇవన్నీ నెరవేరునంత వరకు ఈ తరము గతింపదని మీతో వక్కాణించుచున్నాను. భూమి ఆకాశములు గతించిపోవును, కానీ నా మాటలు గతించిపోవు. ఆ దినము ఆ గడియ ఎప్పుడు వచ్చునో నా తండ్రి తప్ప పరలోకమందు దూతలు కానీ కుమారుడు కానీ మరెవ్వరు కానీ ఎరుగరు. ఇది క్రీస్తుని సువిశేషము. క్రీస్తువాని స్తుతి కలుగును గాక.